నిన్న కళ్యాణ్ దుర్గంలో చూసాం, సబ్ రిజిస్ట్రార్ని వల వేసి ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పెట్టారు. 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు నారాయణ స్వామి. ఇక్కడ చూస్తున్నాం స్వామి నారాయణ అంటూ కూడా హెడ్డింగ్ పెట్టి ప్రముఖ దినపత్రికలో న్యూస్ వచ్చింది. ఇలాంటి పెద్ద చేపలు ఇంకా తిమింగళాలు ఉన్నాయి, తిమింగళాలను ఇంకా పట్టలే, అవి దొరకలే తిమింగళాలు. ఇది మాత్రం రిజిస్టర్ ఆఫీసులో ఒక పెద్ద సొరచేప లేకపోతే ఇంకోటో తెలియదు, కానీ ఇంకా చిన్న చేపలు ఉన్నాయి. ఇవేంటో జిలేబీలు కొరమీన్లు ఏవో అంటుంటారు కదా ఫిష్లో, అలాంటి చేపలు వల వేసి పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు దొరికిన నారాయణ స్వామి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇలాంటివి ఏదైనా భూములు అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు అవన్నీ పెద్ద వాళ్ళు చేస్తుంటారు. మరి సాధారణ రైతులు, రైతు కూలీలు వీళ్ళందరూ ఏదో బర్త్ సర్టిఫికేట్ కోసమో లేకపోతే ఈసీ కోసమో లేకపోతే ఇంకొకటి కోసమో స్కూల్లో సర్టిఫికేట్ల కోసమో ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ సర్టిఫికేట్ల కోసమో లేకపోతే ఇంకొన్ని చిన్న పనులకు పోయినప్పుడు వారు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో బతుకుతుంటారు. ఒకరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లేకపోతే ఇంకొక ఆఫీస్కి కానీ లేదా సచివాలయానికి కానీ తిరగాలంటే ఆ రోజు వాళ్ళు పని ఎగ్గొట్టి వాళ్ళకు వచ్చే 300-400 రూపాయలు పని ఎగ్గొట్టి వీరి దగ్గరికి తిరిగితే ఆ పని చేయకపోను ఈరోజు రా రేపు రా ఎల్లుండి రా వారము 10 రోజులు నెలలు, కొంతమంది సంవత్సరాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్కి విసిగి వేసారి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతో ఇంతో డబ్బులు ఉంటే అప్పు చేసి వీళ్ళకి డబ్బులు ముట్టజెప్పితే అప్పుడు పని చేస్తున్నారు. మరి ఇలాంటి చేపలను ఎలా గేలం వేయాలి? గేలం వేయడానికి ఏపీ 39 టీవీ కొత్తగా చిన్న వలలు గేలాలు రెడీ చేస్తున్నాం. ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టి లంచం అడిగి మీకు పని చేయకుండా సతాయించి ఈ విధంగా చేసిన వాళ్ళకు మేము ఒక 2 నెంబర్లు ఇస్తున్నాం. ఆ నెంబర్లకు ఫోన్ చేయండి. మనం దాదాగిరి చేయం కానీ గాంధీగిరి చేస్తాం. గాంధీగిరితో ఫస్ట్ ఒకప్పుడు నేను అనుకునేటోని మన మాట వింటారా, మనం పనులు చేయగలమా అని. బట్ ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. దాదాపు 1 సంవత్సరంన్నర కాలం నుంచి ఎంతోమంది పేదలకు పని చేసి పెట్టాను. నాకు ఆత్మ సంతృప్తిని ఇచ్చింది. వారు నా దగ్గరకు వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఇంకా చేయాలి అనే ఒక తపన నాలో ఏర్పడింది. కనీసం నా జీవితానికి నాకు అదే హ్యాపీ, నా సంతోషం వాళ్ళలోనే చూసుకుంటున్నా. మీరు ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే, ఇలా లంచావతారులు మిమ్మల్ని లంచం అడుగుతుంటే నా దృష్టికి తీసుకురండి. ఒకరోజు లేట్ అయినా ఖచ్చితంగా మీ పని అయితే ఏదో విధంగా ఫస్ట్ ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తాం. ఫోన్లో అవ్వకపోతే ఒకరోజు లేట్ అయినా నేనే స్వయంగా వస్తా. అప్పటికీ కాకపోతే పై అధికారులకు తీసుకుపోదాం. అప్పటికీ కాకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోదాం. అప్పుడు పని జరగకపోతే గాంధీగిరి చేస్తాం. ఆఫీసులకు వచ్చి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులను తీసుకుపోయి అక్కడే కూర్చుంటాం. గాంధీగిరి చేస్తాము అని హెచ్చరిస్తున్నాం. ఎవరు? లంచగొండి అధికారులకు మాత్రమే. చాలామంది మంచి ఆఫీసర్లు, మంచి అధికారులు, కింది స్థాయి అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి లంచగొండులు ఉన్నప్పుడు కనీసం మీకు ఇలా ఏసీబీ వాళ్ళకు దొరికినప్పుడు మీ ఇంట్లో పిల్లలు పెళ్ళాం వీళ్ళందరూ భవిష్యత్తు తరాలకి మా నాన్న ఒక లంచగొండి, మా నాన్న ఈ డబ్బులు తీసుకుంటే అంటే దొరికినాడు, ఆ డబ్బుల వల్ల ఏమి ఆత్మసంతృప్తి వస్తుంది అనుకుంటున్నారో ఏమో, కానీ ఎన్ని కోట్లు సంపాదించినా ఒక ముద్ర పడిన తర్వాత మీ లైఫ్ ఏమవుతుందనేది అసలు అవన్నీ లేవులేండి. ఈ నారాయణ స్వామి గారు ఇది మొదటిసారి కాదనుకుంటా, గతంలో కూడా ఏసీబీకి దొరికారంట. కొంతమంది ఏసీబీకి చెప్పినప్పటికీ ఈ ఏసీబీ వాళ్ళు ఎవరైతే సార్ మమ్మల్ని లంచం అడుగుతున్నాడు, పలానా వ్యక్తి మాకు ఈ విధంగా సతాయిస్తున్నారని చెప్తే వాళ్ళకి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో డీల్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయంట. మరి ఈ విధంగా ఏసీబీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఏం చేయాలి? అందుకనే మేమున్నాం. ఇప్పుడు ఒకసారి ఆ అధికారి అవినీతిపై సమాచారం ఇవ్వండి అని కళ్యాణ్ దుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామి అవినీతిపై సమాచారాన్ని ఇవ్వాలని ఏసీబీ డిఎస్పీ జెస్సీ ప్రశాంత్ కోరారు. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చినారు, దానికి సమాచారం ఇస్తే ఆ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నిజంగా మనం ఒకసారి లైవ్లోనే ఆ మేడం గారికి ఒకసారి కాల్ చేద్దాం, నిజంగా లిఫ్ట్ చేస్తారా ఏమనేది ఒకసారి చూద్దాం. ఫోన్ చేసి
మేడం నమస్తే మేడం. నమస్తే మేడం నా పేరు చిరంజీవి మేడం. చెప్పండి మేడం మాది పుట్లూరు మండలం మేడం. మాకు పాస్బుక్ మ్యూటేషన్ చేయాలని డబ్బులు బాగా సతాయిస్తున్నారు మేడం ఎంఆర్ఓ ఆఫీస్లో. అవునండి, మ్యూటేషన్ కి అప్లై చేసుకున్నారా మీరు? చేసినాం మేడం, చేసినా కూడా అవి పట్టించుకోలేదు మేడం. చేసి ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఇదే తిరుగుతున్నాం మేడం. లాస్ట్ 2 months బ్యాక్ కూడా చేశాము. అంటే ఎవరి పేరు మీదకి మార్చుకోవాలనుకుంటున్నారు? అంటే మా నాన్న పేరు మీద ఉంది మేడం, నా పేరు మీద మార్చడానికి అంతే మేడం. ఓకే, సతాయిస్తున్నారు మేడం. మీ నాన్నగారు అంటే ఎక్కడున్నారండి? ఇంట్లో ఉన్నారు మేడం, పుట్లూరు. ఆయన మీకు రాసిస్తున్నారా? అవును మేడం. ఓకే, ఎందుకు సతాయిస్తున్నారు? ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేదు మేడం, మరి ఎందుకు సతాయిస్తున్నారు? ఏమన్నా డబ్బులు అడుగుతున్నారు అని మాకున్న సమాచారం. ఎంత? 5,000 మేడం. 5,000. ఎవరండి అడిగేది ఎవరు? అక్కడ విఆర్ఓ మేడం. పేరు మా నాన్నకు తెలుసు మేడం, నాకు తెలియదు. మా నాన్నగారు నాకు చెప్పారు. నాన్నని తీసుకొని మీరు పని చేయండి, వాళ్ళు ఏమన్నా లంచం అడిగేది కొంచెం రికార్డ్ చేసుకోగలుగుతారా? ఆ కాన్వర్సేషన్ దేని గురించి లంచం అడుగుతున్నాడు, ఎంత అడుగుతున్నాడని. అది మమ్మల్ని ఫోన్ లోపలికి తీసుకుపోనిరు కదా మేడం. ఆఫీస్ లేకపోతే ఫోన్ బయట పెట్టరండి అంటారు మేడం. ఫోన్ అస్సలు అలౌ చేయరు మేడం. ఒకవేళ ఏదైనా జోబీలో పెట్టుకొని నేను ట్రై చేశాను మేడం, అట్లా కూడా జోబీలో పెట్టుకొని ఫోన్ రికార్డ్ చేద్దామంటే ఫోన్ బయట పెట్టరా లేదా లోపల పెట్టుకో అని ఫోన్ చెక్ చేస్తున్నారు మేడం. ఎన్నిసార్లు మ్యూటేషన్ అప్లై చేస్తే వాళ్ళు ఇంత టైం లిమిట్ లోపల మీకు ఏదో ఒక రిప్లై అయితే ఇవ్వాలి కదా? లేదు మేడం. ఏం రిప్లై ఇస్తున్నారు? లేదు, కాలేదు. ఎంఆర్ఓ లేరు. ఎంఆర్ఓ ఉన్నప్పుడేమో ఏదో టెక్నికల్ ప్రాబ్లము అది ఇది అన్నారు మేడం. ఇప్పుడు ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఉన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఓ లేరు అంటున్నారు. ఇది దాదాపు 1 సంవత్సరం నుంచి ఇలాగ జరుగుతుంది మేడం. ఎంఆర్ఓ ఎవరండి? ఇప్పుడు ఎవరు లేరు మేడం ఎంఆర్ఓ అక్కడ. ఎవరు లేకపోయినా ఇన్ఛార్జ్ ఇస్తారు. అదే ఇన్ఛార్జ్ని ఎవరిని ఇచ్చారో తెలియదు కానీ మేడం మేము రికార్డ్ ఎవిడెన్స్ కావాలంటే కష్టం మేడం. మా నాన్నగారు చదువుకోలేదు. సరే అండి, ఓ పని చేయండి, మీరు మీ డాక్యుమెంట్స్ ఏంది? మీరు మ్యూటేషన్ ఏ డోస్ అప్లై చేసుకున్నాడు, అది క్లోజ్ అయిందా ఉందా ఇంకా, లేదంటే ఫ్రెష్ గా కట్టండి. అర్థమైందా? మీ మ్యూటేషన్ కట్టింది క్లోజ్ చేసారా, అది అవ్వదు అని, లేకపోతే ఫ్రెష్ గా కట్టాలా చూసుకోండి. ఫ్రెష్ గా కట్టాలంటే కట్టండి. కట్టాక వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు చెప్పండి, మేము రికార్డ్ చేసుకుంటాం. మేము వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందరగా మేము రమ్మంటారా? మిమ్మల్ని అప్రోచ్ కమ్మంటారా మేడం? అవును, మాకు కాల్ చేస్తే. మీరు ఎక్కడ ఉండేది? పుట్లూరు మేడం. పుట్లూరు పుట్లూరు పుత్తూరా ముట్లూరా? పుట్లూరు పుట్లూరు తాడపత్రి దగ్గర మేడం. పుట్లూరు తాడిపత్ర మేడం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వస్తుంది మేడం. పుట్లూరు. సరే అండి, వెళ్లే ముందు చెప్పండి ఒకసారి, చూద్దాం ఎంత అడుగుతున్నారు ఏంటి అని. అంటే వాళ్ళు మేము మా నాన్న పోయినప్పుడు మాత్రమే అడుగుతారు మేడం. మళ్ళీ వేరే నేను పోయినా ఏం పోయినా కూడా అప్పుడు చదువుకున్న వాళ్ళు పోతే కొంచెం అలర్ట్ అవుతున్నారు. లేదు లేదు, అట్లా కాదు. వాళ్ళు ఎంత అడుగుతున్నారో నాకు రికార్డ్ రావాలి, నేను రికార్డ్ చేసుకుంటా. అట్లా మాట్లాడించగలిగితేనే చెప్పండి, పంపిస్తాను. రికార్డ్ ఎట్లా చేసుకుంటారు మేడం? వాళ్ళు ఫోనే అలౌ చేయరు కదా. మేము చేసుకుంటామండి. మీరు వెళ్లే ముందు మీరు అప్లై చేసింది ఇంకా పెండింగ్ ఉందా, క్లోజ్ అయిపోయిందా? పెండింగ్ ఉంది మేడం, ఇంకా అవ్వలేదు ఇంకా. ఒక నెంబర్ చెప్తాను మేడం, వాళ్ళ మీకు కాంటాక్ట్ చేస్తారు మేడం, మాట్లాడతారులేండి. చెప్పండి. ఎప్పుడు వెళ్తారో దానికి ముందు చెప్పగలిగితే మా వాళ్ళు వచ్చి రికార్డ్ చేసుకుంటారు. సరేనా? నెంబర్ చెప్పండి మేడం ప్లీజ్. 8374 721 326. ఇప్పుడు కాల్ చేయాలి మేడం, మేము వెళ్ళేటప్పుడు చేయమంటారా? ఇప్పుడు చేసి మాట్లాడండి, చెప్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒక నెంబర్ ఇచ్చారు, మోహన్ టంగుటూరు అని పడుతోంది, చూద్దాం. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది లేదా ఈ సమయంలో అందుబాటులో లేదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है या इस समय उपलब्ध नहीं है. ఇంకొక 5 నిమిషాలు ఆగి మళ్ళీ నెంబర్కి ప్రయత్నం చేద్దాం. నిజంగా మేడం
మీకు హ్యాట్సాప్ మేడం, మీరు లైన్లోకి వచ్చారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి సమాధానం చెప్పారు ఓపిక్గా. నేనేమంటానంటే పై స్థాయి అధికారుల వరకు, ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సిఐ గారు కావచ్చు, డిఎస్పి గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, ఈ పై ర్యాంకుల వాళ్ళందరూ ఎస్పీ వరకు కూడా బాగా రెస్పాండ్ అవుతారు మామూలు వాళ్ళు పోయినప్పుడు కూడా. ఈ కింది స్థాయి అధికారులు ఉంటారు చూడు, సపోజ్ ఎంఆర్ఓ ఆఫీస్లో కింద విఆర్ఓలు రకరకాల సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళందరూ రైతుల్ని పిండి పిప్పి చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మీరే ఒక ఏసీబీ డిఎస్పీ గారి నెంబర్ ఈరోజు పేపర్లో ఇస్తే మీకు నిజంగా మీరు లిఫ్ట్ చేస్తారా లేదా అని ట్రై చేశాం. మీరు నిజంగా కాల్ లిఫ్ట్ చేశారు, ఎత్తి మాట్లాడారు, మీరు ఒక నెంబర్ ఇచ్చారు, మరి ఆ నెంబర్కి ప్రయత్నం చేస్తుంటే నో రెస్పాండ్, అసలు అది పని చేయట్లేదు. ఇంకొకసారి కూడా ప్రయత్నం చేద్దాం, ఆ నెంబర్కి ఫోన్ చేయము. అంతలోపల ఇది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు స్వామి నారాయణ అంటూ కూడా ఈరోజు వచ్చిన పత్రికలో ఒకసారి మనం చదివి వినిపిస్తా. వెలుగులేక సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామి అక్రమాలు, లంచమే ధ్యేయంగా రిజిస్ట్రేషన్లు, వేరే పట్టణాలవి సైతం దుర్గంలోనే రిజిస్ట్రేషన్, ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. ఎక్కడెక్కడివో కూడా అంటే ఎనీవేర్ అనే ఒక ఆప్షన్ను తీసుకొని ఏ ఊరివైనా సరే అక్కడ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు దండుకుంటున్న ఈ నారాయణ స్వామి గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఏసీబీ అధికారులకు పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామి అవినీతి కార్యకలాపాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తకరారు ఉన్న భూముల్ని టార్గెట్ చేసి ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించి లక్షల్లో డబ్బులు గుంజినట్లు వినిపిస్తోంది. ఏసీబీ డిఎస్పీ జెస్సీ ప్రశాంతి, ఏసీబీ సిఐ అమీద్ ఖాన్ సిబ్బంది ఉమేష్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నుంచి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా నారాయణ స్వామి బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుండి జూలై 24 వరకు చేసిన రిజిస్ట్రేషన్స్కు సంబంధించిన రికార్డులన్నీ వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించడం లేదు. తకరారు భూములకి ఇక్కడే రిజిస్ట్రేషన్, ఎక్కడ? కళ్యాణదుర్గంలో, అనంతపురము, రాప్తాడు, ఓయమ్మ, శ్రీకాళహస్తి, తిరుపతి, విజయవాడ, రాయదుర్గం, బుక్కపట్నం, ధర్మవరం తదితర ప్రాంతాలకు చెందిన తకరారు భూములన్నింటినీ ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూడండి, అంటే డబ్బులు తీసుకుపోయి ఇస్తే ఏ జిల్లావైనా సరే, ఏ మండలానివైనా సరే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయబడను. అంటే ధనార్జనే ధ్యేయంగా, అది ఎటువంటి పెండింగ్ ఉన్ని, ఏమైనా తకరారు ఉన్ని, వాడు ఏమన్నా అయిపోని, వాడు పురుగుల మందు దాకా చచ్చిపోని మాకు సంబంధంలే, మాకు డబ్బులు కావాలా, మీకు రిజిస్ట్రేషన్ కావాలా, తర్వాత ఏమన్నా జరిగినాయి అన్నట్టుగా ఈయన చేసినాడంట మహానుభావుడు. మధ్యవర్తుల ద్వారా లక్షల్లో డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేదికగా వందల్లో జరిగినట్లు సమాచారం. ఇలాంటివన్నీ సోదాల్లో బయటపడుతుండడంతో ఏసీబీ అధికారులే విసిపోతున్నారు. ఇతర ప్రాంతాల భూములను ఎందుకు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేశారన్న కోణంలో వివరాలు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. ఇది ఏం కొత్తగా ఏం కాదు, కానీ ఏసీబీ అధికారులకు తెలీదా అని నేనైతే అనుకోవడం లేదు. ఏమన్నా సాధారణ పాపం ఎవరైనా రైతులకు వాళ్ళకేమో తెలియదేమో, కానీ ఏసీబీ వాళ్ళకు తెలియదు అనేది, ఇది చెవులో పువ్వు పెట్టుకుంటా అంటారు, అట్లుంటుంది పరిస్థితి. అందరికీ అన్నీ తెలుసు. ఏ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏం జరుగుతున్నది, ఆర్టీఓ ఆఫీసులో ఏం జరుగుతాయి, మండల రెవెన్యూ ఆఫీసుల్లో ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు ఏదైతే పుష్కలంగా ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేదా ట్రాన్సాక్షన్స్ జరిగే ఏ ఆఫీసులు అయితే ఉన్నాయో దానిలన్నింటిలోనూ బ్రహ్మాండంగా లంచాలు తీసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం, అందులో నో డౌట్. కానీ ఇప్పుడు దాని టెక్నాలజీ సెల్ వచ్చింది కాబట్టి సెల్ ఫోన్ అలౌ చేయరు, లేదా మీడియేటర్ ద్వారా అడిగిస్తారు. డబ్బులు ఇవ్వాలంటే డైరెక్ట్ తీసుకోరు, ఫోన్ చేస్తే ఒక నెంబర్ ఇస్తారు, వాడి నుంచి ఇంకో చోటికి, లేదా ఒక వస్తువు, ఒక ఏసీ కొని, లేదా ఒక ఫ్రిడ్జ్ కొని, ఒక ఉంగరం కొని, ఆ విధంగా. అంటే లంచాలు కూడా వివిధ రకాల్లో కొత్తగా బంగారు బిస్కెట్లు తీసుకోవడము, కొత్త పుంతలు దొక్కుతున్నాయి. ఇవన్నీ ఏసీ వాళ్ళకి తెలియదా అంటే అన్నీ తెలుసు. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా. ఎందుకులేండి అవన్నీ చెప్పుకుంటే బాగుండదు, కానీ బాధితుడి భూమి కూడా అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేయించినారంట. ఏసీబీకి పట్టించిన నాగేందర్ నాయక్ను సబ్ రిజిస్ట్రారు నారాయణ స్వామి కళ్యాణదుర్గం కార్యాలయం చుట్టూ 20 రోజులు తిప్పుకున్నాడంట. దీంతో విసుగు చెందిన ఆయన ఏసీబీని ఆశ్రయించి పట్టించినట్టు తెలిసింది. కళ్యాణదుర్గం మండలం
నుసికొట్టాల తాండాకు చెందిన నాగేంద్ర నాయక్ అనంతపురంలో నివాసం ఉంటున్నాడు. 252 సర్వే నెంబర్లో కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్దె ప్రాంతంలో 1.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి అంతా అగ్రికల్చర్ ల్యాండ్ కింద వెబ్ ల్యాండ్లో నమోదైందంట. రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి సంప్రదించాడు. అయితే ఈ భూమి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉందని గజాల్లోకి విలువ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే అనంతపురం రామ్నగర్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 17న రిజిస్ట్రేషన్ చేయించాడు. 7 లక్షలకు బేరం కుదుర్చుకొని 5 లక్షలు ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలబన్ని పట్టుకున్నారు. ఇలా వివాదం ఉన్న భూములన్నీ కళ్యాణదుర్గం కేంద్రంగా రిజిస్ట్రేషన్ చేస్తే సమస్యలు ఉత్పన్నం అవుతాయని భావించి తెలివిగా వేరే ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తూ అక్రమాలకు పాల్పడ్డాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఏసీబీ అధికారుల దాడులతో డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలన్నీ బంద్ చేసుకున్నారంట. ఇందాక మనం అధికారికి ఫోన్ చేశాము. కళ్యాణదుర్గం పైన జరిగినప్పటికీ డిఎస్పీ గారు నెంబర్ ఇచ్చారు, వారు స్పందించారు. నిజంగా ఇలాంటి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడక్కడ మంచి జరుగుతోందని కూడా చెప్పాలి. చేయి తడిపితే చేసేస్తారు పని, లేకపోతే లేదు. ఇందాక ఒక నెంబర్ ఇచ్చారు కదా మేడం, ఇంకొకసారి ట్రై చేయి. ఆ నెంబర్కి పని చేస్తుందో లేదో చూద్దాం. సార్ నమస్తే సార్. హలో సార్, నా పేరు చిరంజీవి సార్, పుట్లూరు మండలం నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి సార్. అక్కడ ఒక చిన్న మ్యూటేషన్ 1 సంవత్సరం నుంచి తిప్పుకుంటున్నారు సార్. 5,000 డబ్బులు ఇస్తే కానీ పని చేయమంటున్నారు. నేను డిఎస్పీ 5,000 సార్ ఇవ్వలేదు. మా నాన్న పేరు మీద ఉంది, అది నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలా. మా నాన్న వెళ్ళినప్పుడల్లా సతాయిస్తున్నారు. ఇప్పటి వరకు కాలేదు, పని కాలేదు. నేను ఎప్పుడన్నా వెళ్తే నా సెల్లు బయట ఏదైనా రికార్డు చేద్దాం అనుకుంటే సెల్లు బయట పెట్టరమ్మంటున్నారు సార్. 5,000 ఇవ్వకుండా 1 సంవత్సరం నుంచి మీరు పెండింగ్ పెట్టుకున్నారు. అవును సార్. మరి సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టుకుంటే ఎప్పుడు రాకూడదు మీరు ఏసీబీ ఆఫీస్? ఏం ఇప్పుడు పేపర్లో చూసి సార్ ఈరోజు మా నాన్నకి తెలియాలి కదా సార్. మా నాన్న చదువుకోలే, నేను ఏదో పేపర్లో పొద్దున్న చూసి వార్త చూసి మీకు ఫోన్ చేసినాను సార్. మీ ఫాదర్ అంటే అది ఏది మామూలుగా పట్టానా లేకపోతే పట్ట? మా తాతల ఆస్తి మా నాన్న పేరు మీద, మా నాన్న పేరు మీద నుంచి నా పేరు మీద 5,000 అడుగుతున్నారా? ఏ మండలం అండి? పుట్లూరు మండలం సార్. పుట్లూరు మండలమా సార్? కంప్లైంట్ ఇస్తే చేద్దాము ఖచ్చితంగా సార్. సార్ అదే రేపు అంటే సోమవారం మీరు ఎవరున్నా ఒకసారి అట్లా అనంతపురం వచ్చినప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు ఎటు టైం అయింది కదా, మా నాన్నను పిలుచుకొని వస్తాను సార్ నేను సోమవారం. ఎప్పుడైనా జయం అని ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, 3 రోజులు లీవ్లో పోతాను నేను సార్. మేడం జయమ్మ మేడం ఒకసారి కలిస్తే మేడం చూస్తే చేస్తారు, వేరే మార్గం ఏదైనా చూస్తారు. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. ట్రాప్ చేయడానికి చూస్తారు. థ్యాంక్ యూ సార్. సరే, సూపర్ అబ్బా. నిజంగా స్పందించరు అనుకున్నా, స్పందించారంటే అధికారుల మీద నమ్మకం కలుగుతోంది. మనం అనుకుంటాం కదా ఏమి ఎత్తుతారులే, ఫోన్లు ఇచ్చినారు మామూలే అంటే. నాకు కూడా మనసులో అదే ఉండేది. అంటే నేను ఎప్పుడు చేయలేదు ఏసీబీ వాళ్ళు, నాకు అంత అవసరం రాలేదు. నన్ను ఎవరైనా డబ్బులు అడిగినా కూడా ఏదో విధంగా చేసుకొని పోయినాంలేండి. ఇంకా అవన్నీ ఎందుకు. కానీ ఈ నెంబర్లన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. ప్రజలు నమ్మచ్చు, నిజంగా నమ్మచ్చు. ఇలాంటి ఆఫీసర్లు ఉంటే అంటే మనం సంప్రదించలేదు, అదే మన అసమర్థత. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారులే, మనం ఏసీబీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి చెప్పి వీళ్ళని పిలుచుకొచ్చి అంటే మనకు కూడా టైం ఉండాలి కదా. పనులు చేసుకోవాలన్నా, పొలం పనులు వీళ్ళ దగ్గర చుట్టూ తిరగాలన్నా అనే ఆలోచన కూడా వస్తుంది సాధారణ వ్యక్తులకి. కానీ ఈ చిన్న చేపల్ని, పెద్ద చేపల్ని ఎలాగో పెద్దోళ్ళు ఏదో విధంగా పడుతుంటారు, ఈ చిన్న చేపల్ని కూడా ఈ 5,000, 2,000, 3,000 కూడా అంటే ఆ 5,000 కూడా ఇబ్బందే కదా. కొంతమంది అనుకోవచ్చు 5,000 రూపాయల కోసం సంవత్సరం రోజులు తిరగచ్చా అని. కొంతమందికి ఇష్టం ఉండదు. నేను ఎందుకు ఇవ్వాలా, మా తాతల ఆస్తి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి నాకు రావడానికి నీకెందుకు ఇవ్వాలి 5,000 అనే ఒక ఆలోచన ఉంటుంది కదా. నువ్వు సంపాదించావా ఏమన్నా? ఇటువంటి చిన్న జల్లలు ఏమో అంటారు, చేపలు జల్లలు అని చిన్నవి. ఈ చిన్నవి కూడా వలేసి పడదాం
ఖచ్చితంగా పట్టే అవకాశం వస్తే ఏసీబీ వాళ్ళతో పాటు మన 39 టీవీ కూడా పనిచేస్తుంది. ఏసీబీ వాళ్ళు నిజంగా ఈ నెంబర్లు అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ట్రయల్ చూసాం, ఖచ్చితంగా మనకు ఒక నమ్మకం అయితే కలిగింది, డెఫినెట్గా చేస్తారని. చూడండి, లంచాల సొమ్ములతో గడిచిన 10 ఏళ్లలోనే నారాయణ స్వామి అవినీతి సంపాదన 50 కోట్ల పైనే ఉంటుందని ఆరోపణలు సిమ్మయ్య. 50 కోట్లు, 50,000 గతి లేక, పిల్లలు ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్కు చేర్పించి పిల్లల్ని, చాలామందికి డబ్బులు ఉంటే ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాము, నారాయణనో చైతన్యనో ఇంకోటో అనే ఒక ఆలోచన ఉంటుంది. అది కూడా లేకోకుండా ఇబ్బంది పడే వాళ్ళ పరిస్థితిని 50,000 దొరికితే చాలు రా దేవుడా అని రోజు రైతులు ఎంతోమంది ఉరితాళ్ళు బిగించుకుంటున్నారే. వీరందరి పరిస్థితి చూస్తే దయనీయ పరిస్థితిలో ఇలాంటి నారాయణ స్వామి లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలా. అంటే ఇదన్నీ వ్యవస్థ కరెక్ట్గా పనిచేయాలంటే ఏసీబీ వాళ్ళకు కూడా మనం కూడా అందరూ వాళ్ళ దృష్టికి తీసుకోబోరు. మీడియా కరెక్ట్గా పనిచేయాలి, ముఖ్యంగా మీడియాతో పాటు అధికారులు పనిచేయాలి, అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలు పనిచేయాలి. అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకో పై అధికారులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు అవన్నీ తెలుసు. చూడండి, 50 కోట్లు అంటే ఇంకా ఎన్ని ఉన్నాయో తెలిసిన సొమ్ము బయటికి. లంచాల సొమ్ముతో అనంతపురము, సింగనమల, పెనుగొండ ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్టు సమాచారం. అనంతపురంలో ఓ వ్యక్తితో కలిసి 3 ఏళ్ల కిందట సినిమా థియేటర్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం నారాయణస్వామి ఇంట్లో కళ్యాణదుర్గంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు దస్త్రాలను స్వాధీనం చేసుకొని లెక్కల్లేక రాని 18 లక్షల నగదును సీజ్ చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంటే ఇంట్లో క్యాషే 18 లక్షలు ఉందంట. ఎవరెవరికి ఎంతమందికి వడ్డీలకి ఇచ్చినవి, బంగారులు, లాకర్లు ఇవన్నీ తీస్తే ఇంకా ఎన్నొస్తాయో. పుట్ట పగిలిందంటారా, అట్లా పగులుతుందేమో. ఇక నిందితుడిని శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. సరే, డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టినారంటే అనంతపురంలోని కొందరు స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కే దందా కొనసాగి. ఈయన దందా ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఈ నారాయణ స్వామి పేరు నేను దాదాపు 10 సంవత్సరాల కిందటే విన్నట్టు గుర్తు నాకు. ఇప్పుడు పట్టుకున్నాగా అప్పుడు ఏదో సీనియర్ అసిస్టెంటో జూనియర్ అసిస్టెంట్గానో నాకు తెలిసి రూరల్లోనో ఎక్కడో చేస్తుండే ఈయన పేరు. నాకు చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పిండ్రే, మనోడు ఉన్నాడు నారాయణ స్వామి తోపు తురుము అని. అంటే ఇంత పెద్ద తురుము అవుతాడు అనుకోలే. అంటే ఈ చిన్న చేప బాగా మేసి పెద్ద చేప అయింది. ఏదో ఒక రోజు దొంగ దొరక్కపోడు. కానీ ఈ విధంగా దొరక్కపోయినా మాత్రం ఒకవేళ మీకు ఏసీబీకి దొరకకుండా మీరు డబ్బు సంపాదించినా, మీ ఫ్యామిలీలో కావాలంటే మీరు లంచాలు డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళ ఫ్యామిలీని ఒకసారి తీసుకోండి. డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక విధంగా పిల్లలు బుద్ధిమాంద్యంతో అన్న పుడతారు, లేదా వాళ్ళ మనవాళ్ళ కన్నా ఉంటుంది, వాళ్ళ కొడుకుల కన్నా ఉంటుంది, లేదా వాళ్ళ ఇంట్లో డైవర్స్ అన్న ఉంటుంది. అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది అధికారులు ఉన్నారు, లేదా మనశ్శాంతి లేకుండా ఉంటారు, లేదా రకరకాల జబ్బులతో మంచాన పడి ఉంటారు. ఇది కొద్ది రోజులు మాత్రమే బాగుంటుంది. అప్పుడెప్పుడో ఈ జన్మలో ఉండేది మళ్ళా జన్మలో వస్తుంది, అది కాదు. ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవించక మానదు, అనుభవించక తప్పదు. దాంట్లో అయితే నో డౌట్. మీరు వీళ్ళతో తప్పించుకోవచ్చు కానీ పైన వాడితో మాత్రం తప్పించుకోలేరు అనేది మీరందరూ తెలుసుకోవాలా. ఏదో చిన్నదంటే ఓకే, అది కూడా తప్పే. మరి ఏం చేస్తాం, ఇంకా చూద్దాం. ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం కూడా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మరంగా సోదాలు కొనసాగించారు. గురువారం రాత్రి నాగేంద్ర నాయక్ నుంచి భూమి కన్వర్షన్కు 5 లక్షల లంచం తీసుకుంటుండగా అనంతపురంలోని ఏసీబీ అధికారులు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామిని పట్టుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో రాత్రి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన అధికారులు రెండో రోజు కూడా కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో కీలక ఫైళ్లను తనిఖీ చేశారు. ఇటీవల చేసిన భూముల కన్వర్షన్, మున్సిపాలిటీ పరిధిలో చేసిన రిజిస్ట్రేషన్ తదితర ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని భూములు కన్వర్షన్ లేకుండానే ఎన్ని ఫైళ్లు రిజిస్ట్రేషన్ చేశారు, డబుల్ రిజిస్ట్రేషన్లు, ఇటీవల కళ్యాణదుర్గం, కంబదూరు, బ్రహ్మసముద్రం తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసి, తహసీల్దార్ సంతకాలు కూడా ఫోర్జరీ చేసి సృష్టించిన డాక్యుమెంట్లు తదితర వాటికి సంబంధించిన కీలక ఫైళ్లను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, ఎవరెవరికి వాటా వెళ్ళిందే అనే కోణంలో కూడా సబ్ రిజిస్ట్రార్ను ప్రశ్నించినట్లు సమాచారం. తనిఖీల అనంతరం ఫైళ్లను కర్నూలుకు తీసుకెళ్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు తెలిపారు. ఈ కళ్యాణదుర్గానికి ఏమో కళ్యాణం పట్టినట్టుగా పట్టింది కదరా అన్న చూస్తే స్టాంపులు.
ఇప్పుడు చూస్తే స్టాంపులు రిజిస్ట్రేషన్లు ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంకా ఏమన్నా దొరుకుతాయి కళ్యాణదుర్గంలో. ఏందప్ప ఇదంతా చాలా ఉంది కొత్త. నారాయణ స్వామి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటి నుంచి ఎవరికైనా 5,000 కాదు, అట్లీస్ట్ 1000, 2000 అడిగినా కూడా, 3000 అడిగినా కూడా AP39 టీవీని సంప్రదించాలని సవినయంగా మీకు కోరుకుంటున్నాం. ఒకవేళ మీ చేత కాకపోతే మీ తరపున మేమే ఏసీబీ వాళ్ళను సంప్రదించి, ఎట్లాగో మేము అనంతపూర్లో ఉన్నాం, మాకు టీం ఉంది, 5 మంది మా దగ్గర పనిచేసే టీం ఉన్నారు, మాతో పాటు అందరూ కూడా మా మిత్రులు, వీళ్ళందరూ మీకు సహాయం చేయడానికి మేము దోహదపడతాము. ఎందుకంటే మీరు ఎక్కడో కమ్మదూరో, కళ్యాణదుర్గమో, చెట్టూరో, ఇంకొక ఊరు నుంచో రావాల్సి వస్తుంది. గుడిబండ అంటే సత్యసాయి జిల్లాకు పోతుంది. అక్కడ కూడా సత్యసాయి జిల్లా కూడా మా టీం ఉంది. మీకు ఏమన్నా హెల్ప్ చేయడానికి మా నెంబర్లు కింద స్క్రోల్ అవుతున్నాయి, ఈ నెంబర్లు సంప్రదించండి. మేము నిజంగా ఈ నెంబర్లకు ఫోన్ చేసి, ఇందాక మీ ముందర లైవ్లోనే నెంబర్లకు ఫోన్ చేస్తే డిఎస్పీ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు, తర్వాత కింది స్థాయి అధికారులు లిఫ్ట్ చేశారు. వీళ్ళు కూడా ఈ వ్యవస్థ కూడా బాగా పని చేస్తోంది అనేది నాకు కూడా బాగా నమ్మకం ఏర్పడింది, మీకు కూడా. ఎందుకంటే ఇది నిజంగా జరుగుతోందా లేదా అన్నట్టుగా ఈరోజు ఒక చిన్న ట్రయల్ రన్ చూసాం. బట్ ఈరోజు నుంచి ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ బయట పెట్టొస్తుంటారు కదా, ఏదో విధంగా చేప ఈరోజు తప్పించుకోవచ్చు. గేలం వేస్తుంటాం కదా, గేలమేనా అనేద్దండి, ఆ గేలానికి 1 రోజు 2 రోజులు తప్పించుకున్నా ఈసారి చేపతోనే పడదాం. అవినీతి పరుడు ఎవడోడు ఉంటాడు, వాడినే పంపిద్దాం. ఎందుకంటే మధ్యలో ఈ ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ అక్కడక్కడ బ్రోకరేజీలు ఉంటాయి. ఈ చాలామంది అనంతపురంలో లింగ నిర్ధారణ చేయడానికి కొంతమంది ఏఎన్ఎంలని వల వేసి పట్టినాం. AP39 టీవీ 2 సార్లు ఈ లింగ నిర్ధారణ అంటే అమ్మాయిలు పుడుతున్నారు అని, భ్రూణ హత్యలు, అమ్మాయిలు వద్దని చెప్పేసి అబార్షన్ చేయించుకునే వాళ్ళని కూడా ఈ విధంగా ట్రాప్ చేసి పట్టినాం మేము. ఇప్పటి నుంచి కూడా తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా ఏదైనా రైతులు ఎవరైనా వచ్చినా, పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళు లక్షలు కోట్లలో జరిగే డీలింగ్స్ వాళ్ళకి మాకంత తీరిక లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ చిన్న రైతుల్ని, పేదల్ని, బడుగు బలహీన వర్గాల్ని మీరు కనుక టార్గెట్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం గేలం వేసి పట్టేది గ్యారంటీ. సమాజంలో గేలం వేసి పట్టడమే కాదు, మొత్తం మిమ్మల్ని నడి బజార్లో బట్టలిప్పి కూర్చోబెడతామని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మీతో పాటు సమాజానికి అందరినీ కూడా చూపిస్తాం. ఇప్పుడు నారాయణ స్వామి లాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇక్కడ రాశారు, ఇలాంటి వ్యక్తుల్ని ఫోటోలు వేసి ఫ్యామిలీని కూడా, అంటే మీకు ఏ విధంగా ఒకప్పుడు బహిష్కరణ చేసేటోళ్ళు ఏదైనా తప్పు చేసే పల్లెల్లో, అప్పుడు పెద్దవాళ్ళు ఊర్లలో బహిష్కరణ చేసేవాళ్ళు, ఆ విధంగా ఇలాంటి లంచగొండుల్ని బహిష్కరిస్తే తప్ప ఇవన్నీ మారవు. ఇది నా ఒక్కడితో అవుతుందని నేను అనుకోవట్లేదు, కానీ బట్ ప్రయత్నం చేద్దాం, ఏదో ఒక రోజు సఫలీకృతం అవుతామనే నమ్మకం అయితే నాకుంది. ఇప్పటి వరకు చాలామందికి నేను చేసిన చిన్న పనులతో నాకు ఒక నమ్మకం అయితే వచ్చింది. ఓ ఎస్, మనం కూడా కొద్దిగా అయినా కూడా మార్పు తీసుకురాగలము, ఖచ్చితంగా చేయగలమనే నమ్మకం ఉంది. మమ్మల్ని మీరు కూడా అంతే నమ్మకంతో మీరు మమ్మల్ని సంప్రదించండి. మా ఆత్మ సంతృప్తి కోసం సమాజానికి ఏదో కొంత మేము సైతం అన్నట్టుగా ఏదో కొంత చేద్దామన్న ఆత్మ సంతృప్తి కోసం ఇవన్నీ చేస్తున్నాం. తప్పకుండా AP39 టీవీకి ఇలాంటివి ఏమన్నా ఉంటే తెలియజేయవలసిందిగా హంబుల్ రిక్వెస్ట్.